ఏపీ సర్కార్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. జగన్ పై కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ఏపీ సర్కార్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. జగన్ పై కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ఏపీ సర్కార్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. జగన్ పై కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఎందుకు హైకోర్టు తిరస్కరించింది ఈ పిటిషన్ ని? క్రాంతి, ఇక్కడ ఈ జగన్ మీద హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎన్ఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఆ హౌస్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేయడానికని ఈ రోజు ప్రయత్నం చేసింది. అంటే ఇది దీనికి సంబంధించి హత్యాయత్నం జరిగినటువంటి ప్రాంతం కానీ అది కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనికి వస్తుంది కాబట్టి మేమే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎన్ఐతో అవసరం ఏంటి, మేము చేయలేనప్పుడు ఎన్ఐకి అప్పగించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకించి ఇక్కడ హౌస్ పిటిషన్ ని దాఖలు చేయడానికి ప్రయత్నించింది. యాక్చువల్ గా సెలవు దినాల్లో కావాలని కుట్రపూరితంగా ఈ హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారని చెప్పి వైసీపీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్లి కలిసిన తర్వాత ఈ జడ్జి దీనికి ఇంత అర్జెన్సీ లేదు, దీన్ని మండే నాటికి వాయిదా వేసుకోవచ్చు అని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసేది ఏంటంటే కేవలం కుట్రకోణం అనేది లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఎందుకని ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నది. వాళ్ళు ట్రాన్స్పరసీగా గనక విచారణ చేసే పరిస్థితి కనుక ఉన్నట్లయితే మాత్రం ఎన్ఐని అడిగే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఎట్లా హైకోర్టు ఎన్ఐకి వన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి మాకే అప్పగించమని ఏ విధంగా అడుగుతారు అనే కోణంలో వీళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు. రేపు సోమవారానికి బెంచ్ మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దీని తర్వాత బెంచ్ మీదకి వచ్చిన తర్వాత అటువైపు గవర్నమెంట్ న్యాయవాదులు, ఇటువైపు ఉన్నటువంటి జగన్ కి సంబంధించిన న్యాయవాదులు దీని మీద డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. క్రాంతి, రవికృష్ణ, మరి ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది? ఏపీ సర్కార్ మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని ఎట్లయినా సరే ఒక ప్రెస్టీజియస్ గా దీన్ని స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల చేత ఇప్పుడు ఏసీబీ కానీ లేకపోతే విజిలెన్స్ దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇక్కడ జరిగినటువంటి కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అదేవిధంగా కూడా మేము చేయగలుగుతాము. దీనికి సంబంధించి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సంస్థలు ఏ విధంగా చేస్తాయి,
అదే విధంగా ఎన్ఐఏ ఉన్నట్లయితే ఎన్ఐఏకి సంబంధించి ఏదన్నా రాజద్రోహానికి సంబంధించి కానీ లేకపోతే ఈ టెర్రరిస్టులకు సంబంధించి కానీ కేసులు వాళ్ళైతే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇటువంటి ఒక సింపుల్ కేసు ఇది. ఈ సింపుల్ కేసుని ఏ విధంగా వాళ్ళు ఎన్ఐకి అప్పగిస్తారు? దీన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్ గవర్నమెంట్ మీద కుట్రలు జరిగే ప్రమాదం ఉన్నది. ఇది కేవలం కూడా కేంద్ర ప్రభుత్వ కనుసంధంలో నడుస్తూ ఎన్ఐని ఒక పావుగా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉన్నదని కోణంలో ఈ స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉన్నది. అదే విధంగా ఏంటంటే కంపల్సరిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ కోర్టులో వాదోపవాదాల్లో తాము నెగ్గాలి. అదే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కేసుని స్టేట్ గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయించాలనే లక్ష్యంతో మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టు కనపడుతూ ఉంది. క్రాంతి. ఓకే రవికృష్ణ.